నవలూరు జడ్పీ హైస్కూల్కు 5గురు దాతలు ప్రింటర్ బయోమెట్రిక్ మిషన్ను అందజేశారు. దాతలు కొల్లి వెంకట్రావు, తోట శ్రీనుబాబు, రుద్ర శ్రీనివాసరావు, పేరుబోయిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన నవలూరు హైస్కూల్లో ప్రిన్సిపాల్ గారిని ఒక పిల్లలకి ఇట్లా కొంచెం ప్రింటర్ పిల్లలకి ఇట్లా జిరాక్స్ తీసుకోవాలని అడిగితే ప్రింటర్ ఒకటి కావాలి సార్ అని అడిగితే మా టీడీపీ నాయకులు అందరూ కలిసి కొల్లి వెంకట్రావు గారు, రుద్ర శ్రీనివాసరావు గారు, పేరుబోయిన వెంకటేశ్వరరావు గారు, బొత్తుల నాగరాజు గారు, తోట శ్రీనుబాబు గారు అందరూ కలిసి సార్ గారు మాట చెప్పినప్పటిని అందరూ కలిసి ఇస్తామని మాట ఇచ్చాం. అదే ప్రకారంగా మీరు కూడా చక్కగా చదువుకొని మాస్టర్ గారికి మంచి పేరు తీసుకొచ్చి మంచి మార్కులు తీసుకొచ్చి మాస్టర్ గారి పేరు నిలబెట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని మా ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు మంత్రివర్యులు చక్కగా చదువుకోవటానికి అన్ని విద్యాశాఖలో పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ ప్రతి ఒక్కరికి అందరికీ చక్కగా అందించి చదువుకోవాలని ప్రతి చిన్న పిల్లోడు కాడి నుంచి పెద్ద దాకా అందరు చదువుకొని ఒక విలువ తీసుకురావాలని నారా లోకేష్ గారు చెప్పారు. అదేవిధంగా మీకు ఏ అవసరమైన ప్రతి ఒక్కరి మేము అందిస్తామని టీడీపీ నాయకులు అందరూ కలిసి కార్యకర్తలు అందరూ కలిసి ఏది కావాలన్న ప్రిన్సిపాల్ గారు ఒక మాట చెబితే ప్రతి వస్తువు మేము అందిస్తామని కోరుకుంటున్నాం. మొన్న ఒక సందర్భంలో వస్తే మాస్టర్ గారు ఒక ప్రింటర్ కావాలని అడిగితే మా కూటమి నాయకులు మేమంతా కలిసి లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు నెంబర్ రుద్ర తులసుల గారు, మేడం గారు, కొల్లి వెంకటరావు గారు, శ్రీనివాస్ బాబు గారు, బత్తుల నాగరాజు గారు, రుద్ర శ్రీనివాస గారు, పేరుబోయిన వెంకటేశ్వర గారు అనేక తదితరులు మన టీడీపీ నాయకులు మా మిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం కాబట్టి మన గ్రామంలో మన పిల్లలు, మన బడి, మన మాస్టర్లు అది ఒక దృష్టి పెట్టుకొని ఎంతో ఆశాయుతం. అసలు వాళ్ళు అడగాల్సిన పని లేదు, అన్నీ గవర్నమెంటే సప్లై చేస్తూ ఉంటుంది. అయినా కానీ మన మిత్రులు అని మాస్టర్ గారు ఎంతో శ్రద్ధ తీసుకొని ఉపాధ్యాయులు అందరూ కలిసి తోటి మా అక్కలు కానీ ఉపాధ్యాయులు కానీ సిబ్బంది కానీ చాలా ఈ స్కూల్కి పనిచేస్తూ జరుగుతుంది. మాకు ఎంతో ఆశాయం కలిపి ఈ స్పెండ్రా ఇష్టం కలిగింది. అలానే మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చెట్లు అడిగాము, ఒక 50 చెట్లు ఇవ్వమని. ఆ చెట్లను ఒక సరస్వతి విగ్రహం కూడా పెట్టాలనుకున్నాం ఇక్కడ. అది మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఒక సరస్వతి విగ్రహం, చెట్లు, పచ్చని వాతావరణం, పిల్లలకి కాలుష్యం. మీకు అడిగినట్టుగానే మన గ్రామంలో మాస్టర్ గారు ఎంతో ఉత్సాహం ఉన్నారు. 10th క్లాసు పిల్లలు మొత్తం మంచిగా చదువుకొని మంచి విజయం సాధించినందుకు మిత్రులు కొంతమంది ప్రకటన చేశారు. అలానే మేము కూడా లక్ష్మీ నరసింహ బోర్డు నెంబరు రుద్ర త్రిశూల గారు కూడా ఆ ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి నెంబర్ 1 సైకిల్ మాస్టర్ గారిని తీసుకెళ్ళి సైకిల్ కొని పెడతాను వాగ్దానం చేశాం. అలానే మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి ఏం చెప్తున్నానంటే పిల్లల్ని తల్లిదండ్రులు ఉపాధ్యాయులకి సహకరించండి, వాళ్ళు చెప్పేది ఆలోచించండి. మీ పిల్లల్ని కొడుతున్నారని బాధపడమాకండి, మీ పిల్లల్ని కొట్టే మీ పిల్లల భవిష్యత్తు గురించి. ఇది నవలూరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మరి నారా లోకేష్ గారి స్ఫూర్తితో మంత్రివర్యులు మరియు మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు, నవలూరు గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కూటమి నాయకులు వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు ప్రింటర్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ప్రింటింగ్ కూడా తీసుకోవాలన్నా కానీ డబ్బులతో కూడుకున్న విషయం. ప్లస్ విద్యార్థులు ఆ ప్రింట్ కోసం బయటికి వెళ్ళి ఏమన్నా ప్రమాదశాత్తుగా ఏదైనా జరిగినా కానీ ఆ రెస్పాన్సిబిలిటీ స్కూల్ మీద ఉంటుంది. సో మేము మొన్న ఆగస్టు 15 రోజు వస్తే మమ్మల్ని మరి ఇక్కడ హెడ్ మాస్టర్ గారు కోరారు ప్రింటర్ అవసరం అండి అని చెప్పేసి. వెంటనే స్పందించి మరి కూటమి నాయకులు అందరం కలిసి ఈరోజు ప్రింటర్ తీసుకుని రావడం జరిగింది. మెయిన్ అంటే విద్యార్థులు మీరు ఒకటి గమనించాలి, మీకోసం పేరెంట్స్, టీచర్సు, ప్రభుత్వం అందరూ కూడా కష్టపడి ఈరోజు కేవలం మీ భవిష్యత్తు కోసం
మీ చదువు కోసమే పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని నవలూరు గ్రామంలో మండలం కాదు, జిల్లా కాదు, రాష్ట్రంలోనే మంచి మార్కులు తెచ్చి ఈ గ్రామానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. విద్యా వ్యవస్థలో లోకేష్ గారు అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. మీరు చదువుకున్నా కానీ చదువుకున్న తర్వాత కూడా మరి ఉద్యోగాలు కూడా జాబ్ మేళ కలిగించడం కానివ్వండి, డిఎస్సి కలిగించడం కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో కూడా నెక్స్ట్ రాబోయే తరాల్లో మీరు ఉన్నారు కాబట్టి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ పాఠశాల ఏర్పడి ఇప్పటికి హై స్కూల్గా మారి 8 సంవత్సరాలు అవుతుంది. నేను ఈ మధ్యకాలంలోనే హెడ్ మాస్టర్గా వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి ఉన్నాయి. వారికి మార్క్ లిస్టు డౌన్లోడ్ చేసి ఇవ్వాలి సంతకం పెట్టి. అయితే అప్పటికి ఏంటంటే ఇక్కడ మనకు ప్రింటర్ లేకపోవడం వల్ల పిల్లల్ని బయటికి పంపించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడు మరి ఇక్కడ ప్రింటర్ కూడా లేకపోవడం వల్ల స్కూల్ ఏర్పడి 8 ఏళ్ళు అయిపోయింది. ప్రింటర్ కూడా లేకపోవడం వల్ల వాళ్ళని బయటికి పంపించాల్సినటువంటి అవసరం వచ్చిన సందర్భంలో గ్రామ పెద్దలు కొంతమంది వస్తే వారిని అడగడం జరిగింది. సార్ ఇక్కడ ప్రింటర్ కానీ ఆ బయోమెట్రిక్ మిషన్లు కానీ ఏమి లేవండి, మరి మీరు ఏదన్నా గ్రామ పెద్దలుగా మీరు ఏమన్నా అంటే ప్రభుత్వం వారు కూడా గ్రామ పెద్దల సహాయం తీసుకోండి అని చెప్పడం, వాళ్ళని ఇన్వాల్వ్ చేయమని చెప్పడం వల్ల నారా లోకేష్ గారు ముఖ్యంగా గ్రామ పెద్దల సహకారం తీసుకోండి, గ్రామ పెద్దల్ని ఇన్వాల్వ్ చేయండి, గ్రామస్తుల్ని ఇన్వాల్వ్ చేయండి, పాఠశాలను డెవలప్ చేసుకోవడానికి వాళ్ళని కూడా మీరు కలుపుకుని వెళ్ళండి అని చెప్పడం వల్ల వారి యొక్క ఇన్స్పిరేషన్తో నేను పెద్దలను అడగడం జరిగింది. వారు అదే సమయంలో అడగంగానే తప్పనిసరిగా ఇస్తాం సార్, మీకు మేమందరం గ్రామ పెద్దలు అందరం కూడా మాట్లాడుకుని గ్రామం తరపున పెద్దల తరపున ఇస్తాము అని చెప్పడం జరిగింది. తర్వాత ఆగస్టు 15న మళ్ళీ ఒకసారి గ్రామ పెద్దలు వచ్చినప్పుడు వారికి గుర్తు చేస్తే వెంటనే మీరు తెప్పించుకోండి సార్, మేము అమౌంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మరి ఎందుకంటే ఆ ప్రింటర్ లేకపోవడం వల్ల పిల్లలు ఏదన్నా అవసరమైనప్పుడు బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుందన్నమాట. ఎగ్జామ్ పేపర్స్ ప్రతిరోజు మనకి ఒక అసైన్మెంట్లు ఇవ్వడం జరిగింది. అసైన్మెంట్లు మనం ప్రింట్ చేసి పిల్లలు పేపర్ ఇస్తే తొందరగా ఈజీగా రాసుకోవటం, లేకపోతే మనం ప్యానల్ బోర్డు మీద రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. అందువల్ల ఈ ప్రింటర్ ఉండటం వల్ల వాళ్ళకి ప్రింట్ తీసి పేపర్లు ఇచ్చేస్తే చక్కగా వాళ్ళు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సదుద్దేశంతో అడగడం జరిగింది. పెద్దలు కూడా గ్రామ పెద్దలు కూడా మరి కొల్లి వెంకటరావు గారు కానీ, బత్తుల నాగరాజు గారు, తోట శ్రీనిబాబు గారు, రుద్ర శ్రీనివాసరావు గారు, పేరుపోయిన వెంకటరావు గారు, వీరు అందరూ సహకారంతో ఈ పాఠశాలకు కావాల్సినటువంటి ప్రధానంగా పిల్లలకి బాగా ఉపయోగపడేటువంటి ప్రింటర్ని, అదేవిధంగా బయోమెట్రిక్ మిషన్ రెండింటినీ కూడా వారు డొనేట్ చేయడం జరిగింది. ఇది నారా లోకేష్ గారి యొక్క స్ఫూర్తిని అందిపుచ్చుకొని మేము అడగటం, వారు ఇవ్వడం జరిగిందనమాట.